2024 సంవత్సరంలో ఫస్ట్ 100 కోట్ల ఓపెనర్గా నిలిచింది కల్కి 2898 ఏడీ సినిమా. ఫస్ట్ డే 191.5 కోట్లు కొల్లగొట్టిన కల్కి రెండో రోజు 107 కోట్లు రాబట్టింది. మిడ్ వీక్లో గురువారం రోజు రిలీజైంది కాబట్టి వరుసగా 4 రోజులు బాక్సాఫీస్పై దండయాత్ర చేస్తోంది కల్కి. దీంతో 4 రోజుల్లోనే 500 కోట్లను ఈజీగా క్రాస్ చేసి 600 కోట్ల క్లబ్లో ఎంటర్ కావటం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2 రోజుల్లోనే 300 కోట్లకు చేరువైన ఈ సినిమా మరో 2 రోజుల్లో 300 కోట్ల వరకు వసూలు చేయటం పెద్ద విషయమేమీ కాదు. కాబట్టి కల్కి 500 కోట్ల క్లబ్లో చేరిపోయినట్టే. ఇదే జరిగితే 4 సార్లు 500 కోట్లు రాబట్టిన హీరోగా ప్రభాస్ రేర్ రికార్డు క్రియేట్ చేయనున్నాడు. ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2, సలార్ 1 సినిమాలు 500 కోట్ల క్లబ్బులో ఉన్నాయి. ఇప్పుడు కల్కి కూడా 500 కోట్ల దిశగా దూసుకుపోతోంది. 500 కోట్లు మాత్రమే కాదు, ప్రభాస్కు మరో 1000 కోట్ల సినిమా ఇదేనని లెక్కలు వేస్తున్నారు. బాహుబలి 2తో 1800 కోట్లకు పైగా రాబట్టిన ప్రభాస్కు ఆ తర్వాత మరో 1000 కోట్ల సినిమా పడలేదు. కానీ కల్కి ట్రెండును బట్టి 1000 కోట్లు పక్కా అంటున్నారు. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు కాగా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 400 కోట్ల వరకు జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ 700 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. కల్కి టాకును బట్టి ఇదేం పెద్ద టార్గెట్ కాదనే చెప్పాలి. సెకండ్ వీకెండ్ వరకు కల్కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అవటమే కాదు, లాభాల పాట పడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. మరి లాంగ్ రన్లో కల్కి ఎంత రాబడుతుందో చూడాలి.